ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితుడైన ప్రభాకర్ రావుకు ఇచ్చిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియ అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభాకర్ రావును అమెరికా నుండి డిపోర్ట్ చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అమెరికా నుండి భారత్కు పంపేందుకు యుఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు దర్యాప్తు బృందం ప్రయత్నాలు ఫలించాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితుడైన ప్రభాకర్ రావుకు ఇచ్చిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియ అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభాకర్ రావును అమెరికా నుండి డిపోర్ట్ చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అమెరికా నుండి భారత్కు పంపేందుకు యుఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు దర్యాప్తు బృందం ప్రయత్నాలు ఫలించాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? లక్ష్మి, గత ప్రభుత్వ హయాంలో మొత్తం ప్రతిపక్షాలను గందరగోళంలో పడేసి ప్రజాస్వామ్యమే ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితికి దారితీసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిన పరిస్థితి. ఆ నేపథ్యంలో రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ఈ పరిణామంపై, ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశంపై దర్యాప్తును ప్రారంభించింది. దర్యాప్తు బృందాలు దర్యాప్తు మొదలుపెట్టే నాటికే ఈ కదలికలు గమనించినటువంటి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లడం జరిగింది. ఆ దర్యాప్తు బృందాలు ప్రశ్నించినప్పుడు తన ఆరోగ్యం కోసం తను విదేశాలకు వెళ్ళినట్టు కూడా పదే పదే చెప్తూ ఈ ఎప్పట్లో తనకు వీలు కాదు రావడం అని కూడా ముడికేసిన పరిస్థితి మనకు చూసాము. ఆ క్రమంలో రెడ్ కార్నర్ నోటీసు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రెడ్ కార్నర్ నోటీసు ఇప్పించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసు కూడా విడుదల చేయడంతో గత్యంతర లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాసెస్ అంతా అమలులోకి వచ్చి అక్కడ యుఎస్ ప్రభుత్వం స్పందించి మొత్తం మీద చర్యలైతే చేపట్టింది. తనను భారత్కు పంపించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ బాధ్యతను తీసుకొని తగిన చర్యలు తీసుకుంటా ఉంది. మొత్తం మీద ఎప్పుడెప్పుడు ఈ చిక్కుముడి, ఈ ఫోన్ ట్యాపింగ్ నిందితుల నేరం ఏ మేరకు ఆధారాలతో మరి దర్యాప్తు బృందము నిరూపిస్తుంది, వారికి ఎలాంటి శిక్షలు ఖరారవుతాయి అనేది అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన వారు ఎంత దూరం వెళ్ళినా కూడా ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో దేశానికి రప్పించి తగిన శిక్షలు, తగిన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని కూడా పదే పదే చెప్పడం జరిగింది. దాంతో ఈ కేసుకు మిగతా కేసుల కంటే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీల కదలికలను తెలుసుకొని వారిని కట్టడి చేయడంతో పాటు అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా బాగా ఇరకాటంలో పెట్టిన పరిస్థితి. మొత్తం మీద అప్పటి ఇంటెలిజెన్స్ ప్రతిపక్షాలను ఏమాత్రం తమ ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్ళడం కానీ, ప్రజా కార్యక్రమాలను కానీ చేపట్టే వాతావరణం లేకుండా చేసింది అని కూడా ఒక ఆరోపణలు ఉన్న పరిస్థితి. మొత్తం మీద కేవలం రాజకీయ నాయకులే కాకుండా కొంతమంది సెలబ్రిటీలు, వ్యాపార ప్రముఖులను కూడా ఈ ఇంటెలిజెన్స్ విభాగము ఇబ్బంది పెట్టింది అన్న గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కీలకంగా మారిన పరిస్థితి. కాబట్టి ఈ జాప్యం జరిగింది. దీర్ఘకాలికంగా ఎప్పుడో తేలాల్సిన ఈ రెడ్ కార్నర్ నోటీసు అంశం ఇప్పటి వరకు కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా మొత్తం మీద ఒక కొలిక్కి రావడం అనేది దర్యాప్తు బృందాలకు ఒక ఊరటనిస్తున్న అంశమే అని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.